రాగి మను ప్రభు ప్రభు యమధర్మరాజా మను నా మను నా నా ప్రాణాలు తీసిందా నా మను నా నా చావుకి బెల కట్టిందా నా స్నేహితురాలే నన్ను చంపేసిందా హే, ఏమైంది? అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? పగలంతా చీపమని రాత్రి చేపట్టుకోవడానికి మీకు మనసులా వచ్చిందండి. ఏంటి? నేను నీ చేయి పట్టుకున్నానా? కల్లో కూడా నేను ఆ పని చేయను. కళ్ళలో ఎందుకు? కళ్ళ ముందే అన్నీ చేసేసారుగా. ఇష్టం లేదన్న వాళ్ళు చేసే పనా ఇది? మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మీద చెయ్యి వేయడం ఏంటి? నో వే. చేసిందంతా చేసి ఇప్పుడు చెయ్యి కూడా వేయలేదంటున్నారే. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బంగారు భవిష్యత్తుని బూడిద పాలు చేశారే. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. రాత్రి ఏం జరిగిందో నన్ను గుర్తు తెచ్చుకో నువ్వు.
లేదు, నేనేం చెయ్యేసి ఉండను, నాకు తెలుసు. ఆ, అవునవును, మీరు చేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాను మరి. ఏంటి, షాక్ అయ్యారా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా మిస్టర్ మిలిటరీ గారు? లూజు. ఏ విషయంలో జోక్ చేయాలో ఏ విషయంలో జోక్ చేయకూడదో తెలీదా? అంటే అది Shut up! ఏంటండి, రాత్రి దెయ్యం పట్టిన వారిలాగా నా దగ్గరికి వచ్చింది మీరు, మళ్ళీ నా మీద అరుస్తారేంటి? ఆ పాలిచ్చాకే నాకేదో అయింది. నువ్వే కదా ఆ పాలు తీసుకొచ్చింది, అంటే నువ్వే ఆ పాలల్లో ఏదో కలిపావు కదా? అయ్యో, నన్ను 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 అనుమానిస్తున్నారా? అయినా మీకు మత్తు మంది ఇచ్చేంత అవసరం నాకేంటండి? ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు మత్తు మంది ఇచ్చి ఏం చేద్దాం అనుకున్నావో నాకేం తెలుసు? ఇక్కడున్న మాస్టరు మనస్ఫూర్తిగా నోరు నొప్పి పుట్టేదాకా తిట్టండి, కానీ ఇంకోసారి ఆ పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. అది నేను మర్చిపోవాలనుకుంటున్నా పీడకల, దాన్నిలా గుర్తు చేసి మాటలతో గుచ్చి 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 చంపకండి, చంపకండి, అయ్యో చంపకండి, చంపకండి, చంపకండి. గుడ్ మార్నింగ్ అమర్. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి అన్ని మార్నింగ్స్ చాలా బ్యాడ్గానే మొదలవుతున్నాయి. అది నైట్ అంతా ఓకేనా? నాట్ ఓకే. డిసప్పాయింట్ అయ్యి నాట్ ఓకే అంటున్నాడేంటి? కాంపిటీసి మత్తులో దాంతో అసలు ఏమైందా? ఏంటి నీ అవతారం? అమర్, అమర్, ఏం జరిగింది చెప్పమర్. మిస్ అమ్మా, ఏంటిది? అది నా నోటితో నేను చెప్పలేను మనోహరి. అయినా ఉన్నట్టుండి నేను ఎందుకు అలా చేశానో నాకేం తెలియటం లేదు. ఎవరో మంత్రం వేసినట్టు బిహేవ్ చేశాను. అయ్యో, నేను తీసుకున్న గోతులో నేనే బోల్తా పడ్డాను. జరిగింది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అమర్, ఇలా టీవీలో వచ్చే సినిమా లాగా బ్రేకులు ఇచ్చి చెప్పకమర్. సస్పెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పవా ప్లీజ్?
ఆ చండాలం నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను మనోహరి. అంటే తనతో రాత్రి కమిట్ అయిపోయావా? చెప్పు. మనోహరి, ఏంట మాటలు? అంటే ఇందాకటి నుంచి నువ్వు చెప్తుంది అలానే ఉంటేను. సారీ సారీ అమర్. అలాంటిదేమీ లేదు. తనని ముట్టుకొని నుదుటిన ముద్దు పెట్టానంట. దాని గురించే చెప్తున్నాను. అమర్ అమ్మయ్యా, ముద్దేనా? నేను ఇంకా హద్దు దాటేశాడనుకున్నాను. దేవుడా, నువ్వు అనాల్సింది దేవుడా అని కాదు మను, దెయ్యమని. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా అదే కదా. నాతో తిక్క తిక్కగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా. నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది మను. నీది కాని దానికోసం ఎందుకని అంత పాకలాడుతున్నావు? ఎందుకంత పోరాడుతున్నావు? వదిలు. వద్దా? సరే, అది సరే కాని రాత్రి ఆయన పాలు తాగ్గానే అదోలా అయిపోయారు. ఆ పాలలో ఏదో కలిపారు అని నా అనుమానం. నువ్వేమంటావు మను? ఏయ్, నన్నెందుకు అడుగుతున్నావు? ఆ పాలల్లో నేనేం కలపలేదు. కలిపావని నేనెక్కడ అన్నాను మను? ఆల్రెడీ ఆ పాలలో ఏదో ఉందని ఆయనకి డౌట్గా ఉంది. నేనెళ్ళి కన్ఫర్మ్ చేశాననుకో, ఏమవుతుందో తెలుసు కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలా మాటలతో మాత్రం సమాధానం చెప్పును. బాయ్. పిల్ల కాలువవే, నువ్వు వచ్చి ఈ మహాసముద్రానికి వార్నింగ్ ఇస్తావా? నేనేంటో నీకు పూర్తిగా తెలియకుండా నాతో పెట్టుకుంటున్నావే. ఈ మనోహరి అంటే ఏంటో నీకు చాలా దగ్గరలోనే అర్థమవుతుంది. అయ్యేలా చేస్తా. లేవండమ్మా. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది అలా పడి? అమ్మ లేవండమ్మా. అమ్మా, అమ్మా లేవండి. అమ్మా, అమ్మ లేవండి. పొద్దున్నే రచ్చబండ దగ్గర ఇంతమంది గుమికూడారేంటి? ఏమ్మా, ఏమైంది? ఎవరో బాబాయ్ కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఎంత లేపినా లేవడం లేదు. అందరూ అలా నిలబడిపోయి చూస్తున్నారేంటి? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఏంటి రామూర్తి గారు, మన ఊర్లో ఎంత పొద్దున్నే హాస్పిటల్ ఎప్పుడు తెరవాలి? ఆ డాక్టర్ వచ్చి హాస్పిటల్ తీసేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. మరి అప్పటి వరకు ఈవిడ్ని చేసేదేముంది ముత్తు గారు, ఆ డాక్టర్ గారు వచ్చేదాకా ఇక్కడే ఉంచుదాం. ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్తే సరిపోతుంది. స్పృహలేని ఆవిడ్ని అన్ని గంటల సేపు ఈ ఎండలో ఎలా వదిలేస్తాం? బాగుంది బాబాయ్ మీరు చెప్పేది. ఇక్కడే వదిలేక ఇంట్లో పెట్టుకుంటామా ఏంటి? ఎవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, వివరాలు తెలియకుండా ఇంట్లోకి ఎలా రాణిస్తాం? ఎవరో ఏమిటో తెలియకపోయినా ఆవిడ మనిషే కదమ్మా.
సాయం చేయడానికి ఆవిడెవరో తెలుసుండాలా. డాక్టర్ వచ్చే వరకు కావాలంటే ఆవిడ మా ఇంట్లో ఉంటుంది. రే, రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఎక్కడ చచ్చావు? చావు నుంచి తప్పించుకున్నాలే మేడం. ఆ సరస్వతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రే ఫూల్, నిన్న నైట్ నీ కళ్ళ ముందే ఉంది చంపుతాను అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా అని ఎలా అడుగుతున్నావు? ఏంటో మేడం, మీ పనంటే దెబ్బలు తప్ప డబ్బులు ఫలితం అస్సలు రావడం లేదు. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పి చావు. ఎవరో వచ్చి నిన్ను కొట్టి వార్డెన్ని కాపాడారా? అవును మేడం, చూడటానికి రౌడీలా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మాత్రం కాదు, హిందీ వాళ్ళు. వాళ్ళ తలకి తలపాగా కట్టుకున్నారా? అవును, మీకెలా తెలుసు? వాళ్ళు కానీ మీకు తెలుసా? ఏమైంది మేడం? వాళ్ళ గురించి చెప్పగానే మీ నోట్లో నుంచి మాటలు అస్సలు రావడం లేదు. ఏం లేదు. ఇంతకీ ఆ సరస్వతి ఎక్కడుంది? తెలీదు మేడం, కానీ ఆవిడ్ని మీ దరిదాపుల్లో కూడా రానివ్వను. ఒకవేళ నిన్ను దాటొస్తే నేనే చంపేస్తాను. ఈ కుటుంబం నీడని కూడా తాకనివ్వను. ఊరి చుట్టూ ఊరి మొత్తాన్ని వెతుకు. ఎలా అయినా ఇంటి వరకు రాకుండా ఆపు. అలాగే మేడం. జాగ్రత్త బాబు, మెల్లగా. పద వేస్తాం. వెళ్ళొస్తాం అంటే రామూర్తి ఏం గారు. చేస్తాం? రండి. నానా, ఎవరివిడా? ఏమోనమ్మా, రచ్చబండ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాను. డాక్టర్ వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంటికి తీసుకొచ్చాను. అయ్యో, ఇది ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తావు? పిన్ని ఏంటలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి భాగి? మనిషి దూరడానికి సందులేదురా అయ్యా అంటే మీ నాన్న గసుమంటోడొచ్చి నా మెళ్ళో డోలుంది పడతదా అని అడిగిండంట. గట్లుంది మీ ముచ్చట. అలాగని అనాథలాగా వదిలేసి వచ్చేస్తావా? కొంచెం మానవత్వం ఉందా నీకు? అయ్యా మహాప్రభు, నీ మనసు విశాలంగా ఉందేమో, కానీ ఇల్లు మాత్రం అగ్గిపెట్టంతే ఉంది. సంబరపడి అల్లుండింటికి తీసుకొచ్చావు. ఒక్క సౌకర్యమైనా ఉందా? ఈ ఒక్క గదిలో ఇలా రోడ్డున పోయే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇక ఆయన ఎక్కడుంటాడు? గందుకే ఈవిడ్ని యాడ్ నుంచి తీసుకొచ్చావో తీసుకుని అక్కడే ఇడిసిరా. పర్లేదు పిన్ని, ఆయనకి నేను చెప్తాను, అర్థం చేసుకుంటారు. అయినా ఆయనకి ఎలాంటి విషయాల్లో పెద్ద పట్టింపులు ఉండవు. నానా, డాక్టర్ వచ్చేదాకా ఈవిడ్ని మన ఇంట్లోనే ఉండని. తండ్రి సరే కూతురు సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మనోహరి, ఎక్కడికి? ఇందాక ఎవరినో లోపలికి తీసుకొచ్చారు కదా, అది ఎవరో చూద్దామని. చూడటానికేముంది, ఇదో రోగిష్టి కొంప కదా. రోగం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఈ కొంపలో పెట్టుకుంటాడు ఆ మనిషి. ఎవరు? ఈ మనిషికి ఊరంతా బంధువులే. ఎవరని చెప్పను?